ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అనేది? అంటే అండి లాంగ్ స్టోరీ అండి. మీకు ముందు నుంచి కూడా తెలుసు. పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వస్తాను. సో, తాతగారు చిట్టెం నర్సిరెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు మా ఫాదర్ ఇద్దరు కూడా ఉండిండ్రి. దాని తర్వాత 18 ఇయర్స్‌గా అండి మా మేనమామ కుంభం శివకుమార్ రెడ్డి గారని. సో, నారాయణపేటలో హీ యూస్ టు వర్క్ అండి. సో, ఫస్ట్ స్టార్ట్ చేసిన తను కూడా మా ఫాదర్ పేరు మీద సోషల్ సర్వీస్ అండి. ఓకే. సో, సోషల్ సర్వీస్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ తను లాస్ట్ 2 టర్మ్స్ కూడా అక్కడి నుంచి నించున్నారండి. సో 2 సార్లు కూడా ఓడిపోవడం జరిగింది. సో వెరీ మైనర్ ఓట్స్‌తో ఓడిపోవడం జరిగింది. సో దాని తర్వాత ఈసారి అవకాశం వచ్చింది, ఆయనకు ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అని కూడా చెప్పారు. ఆయన ఎందుకో సడన్గా మైండ్ మార్చుకున్నారండి. వై నాట్ గివ్ ఇట్ ఆఫ్ టు ద యంగర్ జనరేషన్, యూనో ఫ్రెష్ ఫేస్ ఉంటే కూడా మంచిది కదా అని చెప్పి. యాక్చువల్లీ తనకి ఆ థాట్ కూడా ఎక్కడ వచ్చిందంటే అండి, ఈ సోషల్ సర్వీస్ ఏదైతే మా ఫాదర్ బర్త్డే రోజు కొంచెం ఎక్కువ చేస్తామండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎలక్షన్ ముందు ఆగస్ట్ అప్పుడు బర్త్డే రోజు ఫస్ట్ టైం మాట్లాడానండి. లేకపోతే నేను కాలేజ్కి వెళ్తూ నా పీజీ ఫినిష్ చేసుకునేదాన్ని. ఫస్ట్ టైం మాట్లాడాను. ఏంటంటే మా ఫాదర్ తర్వాత ఫాదర్ లాగా చేసిండ్రు తను. సో హీ వాజ్ దేర్ విత్ అస్ త్రూ అవుట్ దీస్ 18 years అని చెప్పి మాట్లాడాను. దానికి ఎందుకో ఆయన కనెక్ట్ అయిపోయి ఐ థింక్ షీ వుడ్ బీ ద వన్ అని అక్కడ ఎక్కడో వచ్చినట్టుందండి తన మనసులో. సో ఇంకా కన్ఫర్మ్ అవుతుందా కాదా అన్న దీంట్లో కన్ఫర్మేషన్ వస్తుందనగా లాస్ట్కి లేదు, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ అని చెప్పి కూడా నేను అప్పుడు కూడా నాకు తెలియదండి. నేను నార్మల్గా తన కోసం క్యాంపెయినింగ్కి వెళ్తానని 1 month లీవ్ ఆల్రెడీ అడిగిని ఉండాను. సో తర్వాత కాల్ చేసి ఒకరోజు జస్ట్ బిఫోర్ ద టికెట్స్ వర్ అనౌన్స్డ్ 1-2 days ముందు చెప్పారు. ఏమని, అమ్మ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ బీ రెడీ అన్నారు. ఓకే, ఐల్ ప్యాక్ మై బ్యాగ్స్, ఐ హ్యావ్ టు కమ్ ఓన్లీ ఫర్ క్యాంపెయినింగ్, సో ఐ విల్ డూ దట్ అని చెప్పాను. అయితే కాదు నువ్వే క్యాండిడేట్ అని చెప్పారు. నాకు ఒక సెకండ్ అర్థం కాలేదండి. సో ఏంటిది క్యాండిడేట్ నేనా, మీరు కదా అంటే ఎక్కడ అది ఇదని ఫస్ట్లో అటు ఇటు రూమర్స్ వచ్చాయి, నా పేరు వచ్చింది ఆల్రెడీ. ఎందుకంటే ఫస్ట్ టైం మాట్లాడాను, 25 years దాటింది, ఏజ్లోకి తను వస్తుందా ఏమన్నా అని డౌట్స్ కూడా చాలా మందికి ఉండినాయి. కానీ తను ఏం చేశారంటే కాదమ్మా ఇట్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ అంటే నేనైతే రాను. బికాజ్ నారాయణపేట ఏంటంటే అండి ముందు నుంచి కూడా శివకుమార్ రెడ్డి గారికి చాలా ఇది అండి. సో ప్రేమ జనాలకి విపరీతంగా ఆయన మీద ఎక్కువ ఉంటుంది. నేనైతే నారాయణపేటకి అయితే నేనైతే సచిన రాను, మీరు ఏమన్నా అనుకోండి అంటే లైక్ నో యూ విల్ బీ రైట్, పీపుల్ విల్ రిసీవ్ యూ. ఎందుకంటే ద వే యూ ఆర్ పీపుల్ విల్ ఆబ్వియస్లీ రిసీవ్ యూ, అట్లా ఏం భయపడకు రా అని చెప్పి కన్విన్స్ చేశారు. నేను ఇంకా 2 days కూడా సెటప్ నా మైండ్ నేను సెట్ చేసుకోవడానికి నాకు టైం పట్టిందండి. తర్వాత ఏంటంటే మెయిన్గా భయం అండి. ఓకే కంటెస్ట్ చేయమంటే ఓకే ఇట్స్ ఫైన్, కానీ భయం ఏంటంటే ఆయనని పక్కన పెట్టుకొని మీరు ఎమ్మెల్యే ఎలా అవుతారని జనాల్లో వచ్చేది ఉంటుంది కదండి ఒపీనియన్స్. ఇప్పుడు నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు కూడా అందరు ఇలా చూసారు నన్ను, అసలు ఏమైనా చేస్తుందా ఈ అమ్మాయి, డాక్టర్గా ఉంది అంటే చాలామంది అన్నారు ఏసీ రూమ్లల్లో నుంచి వచ్చి ఎండలో తిరుగుతుందా అని చాలా డౌట్స్ ఉండే అండి. అండ్ నేను పోయినప్పుడు కూడా మా సార్కి వస్తుంది అనుకున్నాం టికెట్, నీకెట్లా వచ్చిందమ్మా అని నన్నే డైరెక్ట్గా ఫేస్ మీద అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్ ఆయన మీద ప్రేమ అండి, ఇట్ ఈస్ నాట్ దట్. సో అదేంటంటే ఇట్స్ లైక్ నో, నాదేంటంటే నా కళ ఇట్ వాస్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు యూ కిడ్స్. బికాజ్ మీ ఫాదర్ కళ ఉండే ఎమ్మెల్యే కావాలని, to hand it over to you or your brother. My brother was short of 6 months అండి. ఓకే. సో ఆ 6 months గ్యాప్లో యూ నీడ్ టు యునో గెట్ ఇన్ దేర్. ఈవెన్ నాకు కూడా ఏజ్ వస్తుంది, మీరందరూ యూనో ఐ గివ్ ఇట్ ఆఫ్, ఇట్ విల్ గో అహెడ్, నా కళ కూడా తీరినట్టు అవుతుంది అని చెప్పి ఆయన అనడంతో కొంచెం కన్విన్స్ అయ్యి నేను అప్పుడు దట్ ఈస్ వెన్ ఐ అగ్రీడ్ అండి టు కమ్ అండ్ యునో బీ దేర్. అప్పటికి 3 days జనాల నుంచి బ్రంట్ టికెట్ వస్తూ ఉంటుంది కాబట్టి ఐ వాజ్ వెరీ పేషెంట్ అండి. బట్ వెంటనే విదిన్ వన్స్ ఐ స్టార్టెడ్ టాకింగ్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్, వాళ్ళు కూడా చాలా బాగా యాక్సెప్ట్ చేశారండి. అంటే మీ మామయ్య శివకుమార్ రెడ్డి గారికి ఆ థాట్ రావడం, అంటే మిమ్మల్ని పోటీ చేయించాలనే థాట్ రావడం, ఆ తర్వాత హైకమాండ్ దానికి ఒప్పుకోవటము అండ్ మీరు గెలవటం, ఇవన్నీ కూడా. అవునండి, హైకమాండ్ ఆల్సో వర్ వెరీ ఇదండి. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీ అంటే తాతగారు కూడా అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడే చనిపోవడం జరిగింది కాబట్టి
సో తాతగారు ఫాదర్ని ఇది దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఇస్తామని కూడా వాళ్ళు చాలా మంచిగా స్పందించడంతో ఇవన్నీ దే ఆల్ ఫెల్ ఇన్ లైన్ అండి. సో అదే అంటున్నాను, ఆ 3 విషయాలు కూడా సీక్వెన్స్గా జరిగిపోయాయి అలా. సో ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ డే స్పీచ్ మీరు ఒక ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నుంచోబెట్టాలి అనుకున్న తర్వాత ఫస్ట్ డే ఇచ్చిన స్పీచ్కి ఇవాళ అసెంబ్లీలో నుంచొని అధ్యక్ష అని అంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ డే స్పీచ్ కొంచెం నర్వస్నెస్ ఉంటుందండి ఎక్కడైనా, అంటే టు అండర్స్టాండ్ హౌ ఇట్ గోస్. అంటే ఇప్పుడు రెగ్యులర్గా మేము కాలేజ్లో చేసేటివి, కాలేజ్లో ఫంక్షన్స్ చేసేటివి వేరే లాగా ఉంటుంది. ఇదేంటంటే జనాలకు కనెక్ట్ అయ్యి కొంచెం తెలుగు ఎక్కువ మాట్లాడాలి. ఇప్పుడు మాకు ఇంగ్లీష్ నుంచి కొంచెం తెలుగు ఎక్కువ మాట్లాడే దీంట్లో ఉండదు ఇప్పుడు, ఎందుకంటే కాలేజ్లో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మేము ఏం చేసినా కూడా ఇంగ్లీష్లో చెప్తాం. సో ఇక్కడ తెలుగులో మాట్లాడేసరి ఫస్ట్ 1-2 విలేజెస్ ఐ థింక్ కొంచెం అటు ఇటు అయ్యాను. బట్ థర్డ్ విలేజ్ అప్పుడు మామే ఉన్నారు ఎంబడి, అయితే థర్డ్ విలేజ్ నుంచి నువ్వు పికప్ అయినావు ఇంకా నా అవసరం లేదని వెళ్ళిపోయారండి. అయితే హీస్ లైక్ ఎందుకు, నేను ఇంటికి వెళ్ళి అడిగాను ఫస్ట్ డే, తర్వాత ఎందుకు వెళ్ళిపోయారు 2 విలేజ్ తర్వాత ఉండాల్సిందే నాతో అంటే, లేదు నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు, నువ్వు నేర్చుకోవాలమ్మా, నేను నేర్పించేది ఏముంటుంది అని అన్నారు. అక్కడ నుంచి ఇంకా ఓకే హీఈస్ నాట్ గోయింగ్ టు కమ్ టు మై రెస్క్యూ. ఇప్పుడు ఎక్కడైనా రెస్క్యూకి వస్తారు, ఇప్పుడు ఐ హ్యావ్ టు లెర్న్ మై సెల్ఫ్ అనే దీంతో అలానే వెళ్ళానండి. ప్రచారం కూడా 30 days చేసిందంతా కూడా సొంతంగా చేశాను. సో ఏదన్నా కూడా నథింగ్ స్క్రిప్టెడ్ ఆర్ ఎనీథింగ్. సో అట్లనే వెళ్ళాను, అట్లనే చేసుకున్నాను. సో అలా నడిచింది. అక్కడ నుంచి తర్వాత మై ఫైనల్ స్పీచ్ అనుకుంటాను ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు వచ్చినప్పుడు సభలో, ఆ ఫైనల్ స్పీచ్కి జనాలు ఓకే షీ ఈజ్ దేర్ అని అనుకున్నారు అని చెప్పి చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఓకే ఐఎమ్ గెటింగ్ దేర్ అని అనుకున్నాను. సో ఈవెన్చువలీ ఐ విల్ గెట్ దేర్. కానీ కొంచెం ఎక్కడైనా మీకు మోస్ట్లీ పాలిష్డ్ వేనే కనిపిస్తుంది, బికాస్ వీఆర్ డాక్టర్స్, వీ కమ్ అట్లా వచ్చాం కాబట్టి మాట్లాడే విధానాలు కూడా కొంచెం పాలిష్గానే ఉంటాయి. ఎందుకంటే మమ్మీ కానివ్వండి, మమ్మీ గారు తను కూడా ఐఏఎస్ ఆఫీసర్, సో తనైనా ఎవరైనా ఇటువైపు మొత్తం కొంచెం పాలిష్డ్గా, ఎందుకంటే బ్యూరోక్రసీ ప్లస్ పాలిటిక్స్ అండి ఫర్ అస్. నాకు ఆ 2 బ్యాలెన్స్ ఐ నో హౌ టు డూ ఇట్. సో దట్ ఈస్ హౌ ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆ స్పీచ్లో కూడా మీరు పక్కనే ఉన్నారు, మీ బ్లడ్లోనే ఆ సేవా గుణం, త్యాగ గుణం ఇవన్నీ ఉన్నాయి. డెఫినెట్గా పర్ణికారెడ్డి గారు వాళ్ళ తాతగారి నుంచి ఏదైతే వస్తుందో అదంతా కూడా ఆవిడ నిలబెట్టుకుంటారు, దాన్ని ప్రూవ్ చేసుకుంటారు అని చెప్పారు. సో అక్కడ నుంచే జనాల నుంచి రియాక్షన్ వచ్చింది, క్లాప్స్ వచ్చాయి, అవే ఓట్ల రూపంలో మీకు రిజల్ట్ వచ్చింది. యాక్చువల్లీ రేవంత్ అన్నకు కూడా ఐ హార్డ్లీ డౌట్ అండి, హీ న్యూ నేను ఎట్లా మాట్లాడుతున్నాను, ఎందుకంటే బిజీ ఉంటారు ఆబ్వియస్గా. సో నేను మాట్లాడేటప్పుడు మా అమ్మని పక్కన కూర్చొని బాగానే నేర్పించామంటే నేను ఏం నేర్పించలేదు, తనే నేర్చుకుంది అని చెప్పారు. నిజంగా నాన్న అడిగారంట. అయితే తర్వాత ఆన్వర్డ్స్ కూడా ఇప్పుడు కలుస్తుంటాం, మధ్య మధ్యలో కూడా తను చెప్తారు, అమ్మ చేసుకో, గట్టిగా చేసుకో, యుల్ షైన్ అవుట్ డిఫరెంట్లీ, ఎందుకంటే యు నో హౌ టు డూ ఇట్. ఒకటే ఏంటంటే యూ నీడ్ టు ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ తక్కువ కాబట్టి ఆ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్తో వస్తుంది. సో దట్ ఈస్ హౌ యూ లెర్న్ అని కూడా చెప్తుంటారు. ఎంకరేజ్ చాలా బాగా చేస్తుంటారు. ఇప్పుడు నన్ననే కాదండి, ఎవరైనా యువకులు అందరినీ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. సో రాజకీయంగా మాట్లాడడం అనేది అంత ఈజీ కాదు అండ్ మీలాంటి వాళ్ళకి, ఎందుకంటే డాక్టర్గా చేస్తున్నారు కాబట్టి కాలేజ్లో చాలా బిజీగా ఉంటారు. అండ్ ఈ జనరేషన్కి నాకు తెలిసి అయితే ఎవరికి సమస్యల మీద అంత అవగాహన ఉండు, అట్లాంటిది మీరు ఆ డాక్టర్ చదువుతూనే సమస్యల మీద మాట్లాడుతూ ఆ నియోజకవర్గంలో ప్రజలు ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇవన్నీ కూడా రాజకీయంగా మీరు మాట్లాడడము, ప్రజల్ని మెప్పించగలగటము అనేది పెద్ద టాస్కే. సో ఎట్లా అంటే ఫస్ట్ నుంచి కూడా మీకు అక్కడ సమస్యల మీద అవగాహన ఉందా ఎట్లా? ఉందండి, ముందు నుంచి కూడా అవగాహన ఉంది. ఇప్పుడు నేను యాక్చువల్గా చెప్తే మా తాతగారు అంటే ఎమ్మెల్యే అయినప్పుడు ఐ థింక్ అప్పుడే నాకు అప్పటికి తెలియదండి తను ఏంటి చేస్తున్నారు అనేది కూడా నాకు తెలియదు. ఏం చేస్తున్నారని నార్మల్గా అడిగినప్పుడు అమ్మ ప్రజాసేవ చేస్తున్నాం, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మనకు నచ్చింది వాళ్ళకి నచ్చింది మనం చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఇది అని అప్పుడు చెప్పారండి. చిన్నప్పుడు నాకు అసలు ఐడియా లేదు. ఈవెన్చువలీ ఆయన గెలిచిన తర్వాత కూడా నాకు ఐడియా లేదండి ఎమ్మెల్యే అంటే ఏంటో అనేది. తర్వాత 6 monthsకి నాకు అర్థమైంది, ఓకే ఇట్ ఈస్ అ పొజిషన్, ఎందుకంటే హడావిడి ఇంట్లో ఎక్కువ ఉంటుంది అవన్నీ ఉండేసరికి అర్థమైంది ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. అండ్ అక్కడ నుంచి వాళ్ళని చూసుకుంటూ వచ్చానండి. అంటే మేబీ ఆ షార్ట్ స్పాన్ కానివ్వండి, కాకపోయినా ఆ 3-4 years ఐ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఊరికి వెళ్తుండే, సో అక్కడ రియాక్షన్స్ చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి చూడలేదని కాదు, ఒకటి ఏంటంటే కొంచెం స్టడీ కోసం అని ఇక్కడ ఉన్నాం కాబట్టి
ఊర్లో ఏంటి సమస్యలు అనేది క్లారిటీ మాకు ఉందండి. ఎప్పటికప్పుడు వీ కీప్ లిజనింగ్ టు ఇట్ ఆర్ ఎనీథింగ్. అండ్ ఎప్పుడైనా ఈ తర్వాత ఫాదర్ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు అంతా కూడా నాతోని కూడా కొంచెం అప్పుడే కంప్యూటర్ రావడం జరిగింది. అంటే కొత్తగా కంప్యూటర్ అన్నీ ఆన్లైన్లో ఎక్కియడము, ప్రింట్స్ అవన్నీ అవి నాతో చేపిస్తుండే. సో ఐ నో కైండ్ ఆఫ్ హ్యాడ్ ఎన్ ఐడియా అండి. సో ఏంటి ఎట్లా నడుస్తుంది అనేది కొంచెం ఐడియా ఉండింది. దాని తర్వాత మామగారు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత వెనకాల నుంచి వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ అవన్నీ కూడా మేము చేసుకుంటూ వచ్చాం. సో ఫ్రంట్కి ఎప్పుడు మామగారు ఎందుకు తీసుకురాలేదంటే మమ్మల్ని ఆ పీరియడ్లో చిన్నవాళ్ళం అని చెప్పి, అది ఒకటే రీజన్, లెట్ దెమ్ ఫినిష్ స్టడీస్ అండ్ కమ్ బ్యాక్ అనేది ఉండింది. సో అది ఆ విషయంలోనే వీ వెంట్ ఫార్వర్డ్. సో అట్లనే నాకు ఏవైతే అవగాహనలు ఉన్నాయో మా మామగారు వచ్చి చెప్పుకుంటుండే, డిస్కషన్స్ అవుతుండే, ఇంట్లో అవుతుండే. సో అప్పుడప్పుడు ఏంటంటే నాకు అక్కడ రోల్ ఐఎమ్ ద ఎల్డెస్ట్ కూడా అండి. సో నాకేంటంటే ఐ నో ఇట్ మోర్ బెటర్. సో ఏంటి ఎట్లా ఏంటి ఫైనాన్షియల్స్ అవన్నీ కూడా ఐ యూస్ టు మేనేజ్ అండి. సో ఇట్ ఈస్ నాట్ వెరీ దిస్ థింగ్. సో నడుస్తుంది అలా, ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్. సో తాతయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు, అమ్మగారు లక్ష్మి గారు ఐఏఎస్గా ఉన్నారు, మామయ్య గారు కూడా పాలిటిక్స్లోనే ఉన్నారు. మొత్తం ఒక లెగసీ, ఆ లెగసీని కంటిన్యూ చేయటము అనేది నేను ఇందాక చెప్పినట్టు అంత ఈజీ కాదు. సో మిమ్మల్ని వాటిని కంటిన్యూ చేసుకుంటేనే మళ్ళీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో దేర్ అండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే తాతగారు, ఇప్పుడు ఫాదర్ వాళ్ళ తాతగారు చిట్టెం నర్సిరెడ్డి గారు పాలిటిక్స్లో ఉన్నారు. ఇటువైపు యాక్చువల్లీ మా మదర్ వాళ్ళ ఫాదర్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ అండి. సో అది ముందు నుంచి కూడా వీ నో హౌ ఇట్ రన్స్ అనేది. సో దాని తర్వాత మమ్మీకి ఐఏఎస్ వచ్చింది ఎట్లా అంటే కంపాషనేట్ గ్రౌండ్స్, ఫాదర్ ఇన్సిడెంట్ తర్వాత డెప్యూటీ కలెక్టర్ వచ్చి దాని తర్వాత ప్రమోషన్ వచ్చి ఐఏఎస్ అవ్వారు. సో తెలుసు అండి, కష్టాలు తెలుసు, హౌ ఇట్ రన్స్ అనేది తెలుసు. కాబట్టి ఇట్ ఈస్ మోర్ ఫర్ మీ, నేను చెప్తాను మై చైల్డ్హుడ్ వాజ్ నాట్ వెరీ అంటారు కదండి, ఇట్స్ నాట్ వెరీ హ్యాపీ. చిన్నపిల్లలు ఆడుతూ పాడుతూ ఏం లేదు అంటే అవి ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎనఫ్ ఉన్నాయి. సో నాకు చిన్న తమ్ముడు, అప్పుడు వాడు ఫాదర్ గారు ఇన్సిడెంట్ అయినప్పుడు హీ వాజ్ ఓన్లీ 6 years old. సో మమ్మీ వెంటనే